అందాల రాక్షసి చిత్రంతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రాహుల్ రవీంద్రన్ చీలాసో సినిమాతో దర్శకుడిగా మారి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అయితే ఆ తరువాత ఆయన తెరకెక్కించిన మన్మధుడు 2 బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపడడంతో దర్శకుడిగా ఆయనకు చాలా మంది రకరకాల సలహాలు ఇచ్చారు. దీంతో కొంతకాలం బ్రేక్ తీసుకున్న రాహుల్ రీసెంట్ గా గర్ల్ ఫ్రెండ్ చిత్రంతో మళ్ళీ తన మార్క్ చూపించి మంచి సంతృప్తిని అందుకున్నారు. ప్రస్తుతం దర్శకుడిగా మరికొన్ని కథలు సిద్ధం చేసుకునే పనిలో ఉన్న ఆయనకు లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారి 40 ఏళ్ల ప్రయాణం ఒక అద్భుతమైన స్ఫూర్తిని ఇచ్చింది. సింగీతం శ్రీనివాసరావు గారి 40 ఏళ్ల కళ అయిన సింగీతం చిత్రం రీసెంట్ గా నాగ్ అశ్విన్ నిర్మాణంలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంటుండగా ఇందులో రాహుల్ కూడా ఒక కీలక పాత్ర పోషించారు. ఇక కథను పట్టుకొని ఒక లెజెండరీ దర్శకుడు 40 ఏళ్ల పాటు నిరీక్షించాడంటే అంతకంటే గొప్ప కథ ఏముంటుంది అని భావించిన రాహుల్ ఈ ప్రయాణాన్ని ఒక సినిమాగా మలచాలని గట్టిగా డిసైడ్ అయ్యారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించి రైట్స్ సంగీతం గారి దగ్గర తీసుకోవాలో నాగ్ అశ్విన్ గారి దగ్గర తీసుకోవాలో ఇంకా క్లారిటీ లేనప్పటికీ ఈ ఇన్స్పిరేషనల్ జర్నీని మాత్రం తప్పకుండా వెండితెరపై ఆవిష్కరిస్తానని రాహుల్ రవీంద్రన్ నమ్మకంగా చెబుతున్నారు.